ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని దేవుడు కలగచేశాడు. బానిస ఎన్నికలేనిదే, మరి వెలువేయబడినదే, మరి వెలువేయబడిన జాతికి చెందినటువంటి ఎస్తేరమ్మని బానిసగా చూస్తున్నటువంటి ఆ జాతిలో ఉన్న ఎస్తేరమ్మని దేవుడు కోరుకున్నాడు. నిన్ను నన్ను దేవుడు కోరుకోవాలంటే, ఆశీర్వదించాలంటే, దీవించాలనంటే, కుటుంబంగా, సంఘంగా, వ్యక్తిగతంగా మనం చేస్తున్నటువంటి పనిపాట్ల వ్యాపారాల్లో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించాలనంటే, మనమున్న స్థితిని బట్టి దేవుని సన్నిధిలో బాధ్యత కలిగి ప్రార్థనలు చేసే వారంగా ఉండాలి. బాధ్యత ఎవరికైతే ఉంటుందో వారిని దీవించి ఆశీర్వదించే దేవుడు. మరి యేసయ్య శిలువలో పలికినటువంటి మాటల్లో బాధ్యత ఒక మాట అయి ఉన్నది. ఆ మాట తల్లిని అప్పగిస్తున్నాడు సహోదరుడికి కూడా చెప్తున్నాడు, ఇదిగో ఈమె బాధ్యత, తల్లి బాధ్యత నువ్వు తీసుకోవాలని తల్లికి చెప్తున్నాడు. సహోదరుని అప్పగిస్తున్నాడు బాధ్యతల్ని. శ్రమల్లో కూడా, ఇరుకుల్లో కూడా బాధ్యతలు నెరవేరుస్తున్నాడు మన ప్రభువైన యేసయ్య. మరి ఎస్తేరమ్మ కూడా మరి శ్రమల్లో దేవుడు విడిపించిన రీతిని బట్టి